కారు గుర్తే కావాలా అవును మాకు న్యాయం చేసిండు కుక్కర్లు వంచిండు బతుకమ్మ చేసిండు 2000 అన్నాడు 2000 కరెక్ట్ గా ఇచ్చిండు గోపినాథ్ అన్న మేము గోపినాథ్ అన్నకి ఓటేస్తాం ఆ అమ్మనే గెలవాలా మాకు మా అమ్మనే కావాలా ఏడొచ్చిండు ఆయన మొక్క ఇచ్చిండు ఏమి ఇచ్చిండా ఏమి ఇయ్యలే 2 తులాలు ఆడపిల్లలకు 2 తులాలు బంగారం అన్నాడు బంగారం లేదు 4000 పింఛన్ మా ఊళ్ళో కళ్యాణ పథకం ఇచ్చినప్పుడు మాకు ఇప్పటి వరకు 1 రూపాయి మాకు ఇవ్వలేదు ఏమి ఇవ్వలే మా కొడుకులు మమ్మల్ని బాధ పెడతాడు ఆయన ఆదుకున్నాడు కానీ ఇప్పుడు ఆడవాళ్ళని ఇట్లా తలుకొని పోతున్నాడు మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరు మేము ఎందుకు వేయాలి ఓటు మాకేం అవసరం మాకు న్యాయం చేసినావు మేము వేస్తాం సునీత అక్కకే గెలుస్తాం కరెంట్ ఫ్రీ అన్నాడు కరెంట్ ఇప్పుడు 4000 వచ్చింది కట్టపోతే కట్ చేసిపోతాను మరి ఏది వాడు చేసింది ఏంది 2 సంవత్సరాలు గెలిచి చేయలేదు ఎందుకు రేగుల ఇల్లు కట్టినట్టే ఉంది రేవంత్ రెడ్డి గెలిపించిండు ఎవడిచ్చిండు మొత్తం ఉన్న వాళ్ళ ఉన్న రోడ్లే గులగొట్టి ఇంత ఇట్లా చీరలు పట్టుకొని ఇట్లా పోతున్నాం ఇట్లా పట్టుకొని పోతున్నాం మాకేమి సున్నం సార్ నీళ్ళు చూడిపో నిన్న ఆటో కొట్టుకోపోతే మింటి వాళ్ళు పోలీసు వాళ్ళు ఆడోళ్ళు అందరు గుంజలు ఆడ బిల్డింగ్ వేసిన అన్నాడు అది తీసిండు గోపినాథ్ అన్నాక మేము ఓటేస్తాం ముద్ద ఇట్లా ఆ పాలిచ్చేసి ఇస్తున్నాడు బియ్యం మాకు అవి వద్దు ఆ బియ్యం మేము అమ్మేసుకుంటున్నాం దొడ్డుగా అవుతుంది ఇట్లా ముద్ద గడ్డలు అయితే తినాలంటే కడుపులు నొప్పి లేదు ఇయ్యలేదన్నా ఆయనకు ఒక దండం ఇయ్యలేడు ఎన్ని ఒప్పుకున్నాడు ఒక్కటి ఇంతనన్నా రూపాయలు ఒక్క పైసా ఉడతాయి మాకు మేమైతే గోపినాథ్ అన్నాక వేస్తాం సునీతమ్మనే గెలిపించుకుంటాం అంతే కేసీఆర్ అన్న మాట కరెక్ట్ గా నడిచిండు అమ్మా ఈ అవకాశం ఇచ్చిన దానికి మీకు ధన్యవాదాలు బిడ్డ మాకు కేసీఆర్ కావాలి బిడ్డ కేసీఆర్ ఎందుకు కావాలంటే ఆ కోడళ్ళకు 2000 ఇస్తానడు ఇయ్యలే అత్తలకు 4000 ఇస్తానడు ఇయ్యలే మళ్ళా రైతు బంధు వేస్తాడు ఊర్లల్లా ఇవన్నీ పథకాలు మాకు ఒక్క పని అయితే లేదు బిడ్డ ఆఫీసులలో ఇటు ఒక్క పని అయితే లేదు ఆ బియ్యము ఏముంటే ఆ సన్న బియ్యం అంటున్నాడు మిల్లి లేసి వండుకుంటే గొంతులకెళ్ళి పోతలేదు అన్నం దొడ్డుకుంటుందన్న ఇంత అధ్వానమా నువ్వు 2000 అయింది ఒక్క పని చేయలేదు ఎవరికి ఇల్లు ఇచ్చినావు కేసీఆర్ ఎలక్షన్ల ముందు కొల్లూరికి ఇల్లు ఇచ్చిండు ఇక్కడ సపోర్ట్ చేసిండు కేసీఆర్ చేసిన పనులు చాలా న్యాయంగా మన యాదగిరి గుట్ట కట్టిండు మంచిగా మల్లన్న గుడి కట్టిండు అప్పులు చేసిండు అంటే పైన బ్రిడ్జిలు వేసిండు అవన్నీ చేసిండు ఆయన గెలిస్తే అప్పులు తీరుస్తుండే వాడు అమెరికాకి వెళ్ళి డబ్బు తెచ్చుకుంటాను ఆయన మా మీద చేస్తున్నాడు మేము బీజోళ్ళం బిడ్డ మాకు ఇండ్లు గిట్టలు లేవు వాడు ఇందిరమ్మ ఇండ్లన్నీ గులగొడుతున్నాడు చీకిపోయి చెదలు పట్టినాయి దర్వాజలన్నీ గూలిపోయినాయి మెదక్ సైడ్ నరసాపూర్ అన్ని కూలగొట్టేస్తున్నాడు లేని వాళ్ళు 5000 6000 కిరాలు కట్టుకొని చేస్తున్నాం బిడ్డ వాడు ఏడా ఇయ్యలే దొంగ మాటలు అవన్నీ లప్పుట మాటలు మేము 4000 బిడ్డ మా భర్తలు చంపుకొని ఉన్నాం డెడ్ సర్టిఫికెట్ గిట్ట పెట్టినాం కేసీఆర్ 300 ఉండే 4000 చేసిండు బిడ్డ 2000 చేసిండు ఇస్తాడు ఎలక్షన్లు గెలిచిన తెల్లారే ఇచ్చిండు 2000 మాట అంటే తప్పడు కేసీఆర్ వీడు లప్పుటగాడు మేము వెయ్యం బిడ్డ ఓటు ఒక సునీతమ్మ ఆమెను గెలిపించుకుంటాం మా బాధలు అనేది ఆడపిల్లల బాధలు ఒక ఆడపిల్లకు చెప్పుకుంటాం బిడ్డ వాళ్ళు భర్త చంపుకొని ఉన్నదామే గోపినాథ్ ఇంటికి పోతే మమ్మీ ఏమైంది ఏం కావాలి అని ఇట్లా ముందడికి వస్తుండే గన్మెన్ లో నిలిచి ఎమ్మెల్యే ఆ దేవుడు పోయిండు బిడ్డ మా దుఃఖం చేయాల మా కళ్ళకు నీళ్లు వస్తున్నాయి 82 ఎన్టీఆర్ పార్టీ పెట్టిండు 82 నుంచి గోపినాథ్ పని చేసిండు పెళ్లి కాలే అయినది నేను కూడా చేసిన 82 నుంచి పార్టీగా పనిచేసి ఆయన పెళ్లి లాల్ భద్రేష్ నేడములు అయితే మేము కాళ్ళు కట్టుకొని పోయినాం అప్పటి సంధి తెలుగుదేశం నుంచి అయినా 3 సార్లు గెలిచి ఎమ్మెల్యే ఆ బీజోళ్ళు పోతే సాయం చేసిండు దొంగ ప్రభుత్వం కొడుక
మేము వెయ్యం ఓటు. మేము సునీతమ్మకి దొంగ ప్రభుత్వం అన్ని మంచిగానే చేస్తుంది అంటుండే కదా రేవంత్ రెడ్డి. ఆడు దొంగ మాటలు అంటుండే కదా, దొంగ మాటలు పెట్ట. ఫ్రీ కరెంట్ ఇస్తున్నా అంటున్నారు, 500కే గ్యాస్ ఇస్తున్నా. ఇగో నేను చూపిస్తా అయ్యా. గోపినాథ్ తోనే పని చేసిన నేను. అమ్మా ఏమైంది మమ్మీ, ఏంది మమ్మీ ఇడిచేసి వస్తుండే. మేము 20 ఏళ్ళు చేసినాం బేట. ఎర్రగడ్డ డివిజన్ మాకేళ్ళ ఎలాంటి లోడ్ చేయలే గోపినాథ్. నవీన్ యాదవ్ ఎలా అంటాడు మరి? నవీన్ యాదవ్ చేయాలి అత్త మంచిగా చేస్తాడు అని చెప్పేసి అంటారు. పార్టీ అనుభవం లేదు ఆయన. మాకు ఎన్టీఆర్ గండిపేట చెరువుల 82 మాకు రాజకీయం నేర్పించిండు. సెటిల్ పని చేసి మేము నేర్చుకొని పని చేసినాం బిడ్డ. శేర్లింగంపల్లి వరకు చేసిన నేను.